హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక సారీ కుచ్చు డిజైన్ వేస్తున్నానండి. చూడండి, ఇక్కడ బటర్ఫ్లై డిజైన్ వేస్తున్నానండి. బటర్ఫ్లైస్ ఉన్నాయి, బటర్ఫ్లైస్ డిజైన్ వేస్తున్నాను. చూడండి, ఒక బటర్ఫ్లై తీసుకున్నాను, ఒక స్మాల్ బేడ్ గోల్డ్ కలర్ది తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని వేస్తున్నాను. శారీకి కుచ్చులు వేస్తున్నాను. ఫస్ట్ మనం బటర్ఫ్లై తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత స్మాల్ బీడ్ తీసుకోవాలి. నేను ఇక్కడ కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. 3 వరుసల దారం ఎక్కించుకున్నాను. ఆ దారానికి ఈ బీడ్స్ ఎక్కిస్తున్నానండి. బటర్ఫ్లై బీడ్, గోల్డ్ కలర్ బీడ్ చిన్నది ఎక్కిస్తున్నాను. ఇలా ఎక్కించిన తర్వాత మళ్ళీ బటర్ఫ్లై నుంచి నీడిల్ని తీసేయాలండి. తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఇంకొకటి చూపిస్తున్నాను. ఫస్ట్ బటర్ఫ్లై ఎక్కించుకోవాలి. తర్వాత రౌండ్ కలర్ది గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలండి, చిన్న సైజ్ది. ఎక్కించుకొని ఆ బీడ్ నుంచి బటర్ఫ్లై నుంచి నీడిల్ని తీసేయాలండి. ఈ విధంగా తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసిన తర్వాత దీనిని కొంచెం ముడి వేసి పెట్టుకోవాలండి. కొంచెం ప్లేస్ వదిలిపెట్టి ముడి వేయాలండి, ఎందుకంటే దాంట్లో నుంచి కుచ్చు రావాలి. అందుకోసమే ఇలా నేను కొంచెం స్పేస్ చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండి ముడి వేయాలండి బటర్ఫ్లై కింద. మళ్ళీ సేమ్ అలాగే తీసుకోవాలండి. బటర్ఫ్లైని బీడ్ని తీసుకొని వాటిలో నుంచి నీడిల్ని తీయాలి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. ఈజీగా వేసుకోవచ్చండి ఈ డిజైను. ఇలా 2 సార్లు ముడి వేసుకొని పెట్టుకోవాలండి. కొంచెం బటర్ఫ్లై కింద కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఇలా స్పేస్ ఇచ్చి 2 సార్లు ముడి వేసుకోవాలండి. చూడండి, ఇంకొకటి చూపిస్తున్నాను. ఒక బటర్ఫ్లై, ఒక స్మాల్ బీడ్ తీసుకొని ఈ విధంగా ఎక్కించుకోవాలండి నీడిల్కి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి, ఈజీగానే ఉంటుంది వేసుకోవడానికి. చూడండి, ఆ బటర్ఫ్లై నుంచి, ఆ బీడ్ నుంచి నీడిల్ని తీసేసి ముడి వేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్నీ ముడి వేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి, కొంచెం గ్యాప్ ఇచ్చి ముడి వేసుకొని పెట్టుకోవాలండి, ఎందుకంటే దాంట్లో నుంచి కుచ్చు రావాలి. నేను చూపిస్తాను ఏ విధంగా రావాలనేది. చూడండి, ఇక్కడ సిల్క్ థ్రెడ్ని తీసుకున్నానండి. నేను ఒక 90 లైన్స్ తీసుకొని నీడిల్కి ఎక్కించుకున్నానండి. దీన్ని కుచ్చు ఎక్కించుకోవాలంటే నీడిల్ కొంచెం పెద్ద సైజు ఉండాలండి. హోల్ పెద్దగా ఉండాలి. హోల్ పెద్దగా ఉంటేనే ఎక్కుతుందండి. లేకపోతే నీడిల్ లేకుండా కూడా కుచ్చు వేసుకోవచ్చండి. మనం దానికి గమ్ పెట్టి అలా అతికించి వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. బటర్ఫ్లై కింద నుంచి మనం ముడి వేసాం కదండి, ఆ ముడిలో కొంచెం గ్యాప్ ఉంచాలని చెప్పాను కదా, దానిలో నుంచి కుచ్చుని తీసేయాలండి. తీసేసి ఈ విధంగా జరీ థ్రెడ్తోన ముడి వేసుకొని పెట్టుకోవాలి. ఒక 3-4 టైమ్స్ ముడి వేయాలండి రౌండ్ చుట్టి. చూడండి, ఈ విధంగా చుట్టుకోవాలి జరీ థ్రెడ్ను. ఈ విధంగా చుట్టుకొని ముడి వేసేసి వెనుక భాగం నుంచి నీడిల్ను తీసేయాలండి. దాన్ని కూడా ఒకసారి ముడి వేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ముడి వేసుకొని పెట్టుకొని నీడిల్ను తీసేయాలండి. కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కుచ్చు ఎంత సైజు కావాలో చూసి అంత సైజు కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి.
ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నానండి. దీనికి ఇక్కడ నేను మల్టీ కలర్స్ యూజ్ చేస్తున్నానండి శారీకి, అందుకోసమే ఉన్న కలర్స్ వేస్తున్నాను. ఈ విధంగా తీసి పెట్టుకోవాలండి. ఫస్ట్ మనము ఏమేమి కలర్స్ కావాలో ఆ కలర్స్ మనం చుట్టి పెట్టుకోవాలి సిల్క్ దారాన్ని. చూడండి, ఈ విధంగా బటర్ఫ్లై కింద నుంచి మనం కూర్చో తీయాలండి. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అట్లాగే కొంచెం తీయాలండి నిదానంగా. మనం కొంచెం స్పేస్ ఎక్కువ ఇవ్వచ్చు, కానీ మళ్ళీ దారం కనిపిస్తుందండి, అందుకోసమే కొంచెం నేను టైట్గా పెట్టి తీసేస్తున్నాను కూర్చును. ఈ విధంగా చుట్టేసుకొని దాన్ని నీడిల్ నుంచి తీసేయాలండి. ఈజీగా ఉంటుందండి ఈ డిజైను. ఈ విధంగా వేసిన తర్వాత నీడిల్ను తీసేయాలండి. వెనుక భాగం కూడా ఒకసారి ముడి వేసి పెట్టుకొని తీసేసుకోవాలి. ఈ విధంగా మనము ఎంత సైజు కావాలో చూసి కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా వేసుకోవాలండి కుచ్చులు. నేను ఇక్కడ మల్టీ కలర్ అన్నాను కదండి, ఇప్పుడు 2 కలర్స్ అయినాయి. ఇప్పుడు ఇంకో కలర్ తీసుకున్నాను. చాలా బాగుంటుందండి. శారీలో కలర్స్ని బట్టి మనం వేసుకోవాలండి. శారీ వచ్చేసి ఒక 4-5 కలర్స్ ఉంటే మనం అలాగా కూడా వేసుకోవచ్చు, లేకపోతే మనకి నచ్చకపోతే 2 కలర్స్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ 4 కలర్స్ యూజ్ చేస్తున్నాను థ్రెడ్స్ని. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా అన్నీ అలాగే చేసుకోవాలండి కుచ్చులను. ఇప్పుడు నేను ఇంకో కలర్ చూపిస్తున్నానండి. మనము బటర్ఫ్లై ఎక్కించుకున్న తర్వాత థ్రెడ్ ఉంటుంది కదండి, అది కట్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే దాని లోపల నుంచి పెట్టేసి ముడి వేసి పెట్టుకోవాలండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఈ డిజైను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు కుచ్చు వీడియోస్ పెడుతుంటానండి, చూడండి డైలీ. చూడండి ఎంత బాగున్నాయో బటర్ఫ్లై డిజైను కలర్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి.